హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వంకాయ ఫ్రై పల్లి కారంతో చేస్తే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసేసుకుంటే వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అయిపోయిందండి. వంకాయలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పల్లి కారం కోసం పల్లీలు ఒక 5 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్‌లో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ప్లేట్‌లో పల్లీలు వేసుకున్న ప్లేట్‌లోనే వేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. అవి చల్లగా అయ్యేంత వరకు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఇందులోనే తాలింపు గింజలు ఒక స్పూను, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక స్పూను, ఒక ఎండుమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా! ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, వంకాయ ముక్కలకు సరిపడా కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసేసుకుందాం. ఒకసారి చూద్దామండి. 2 నిమిషాలు అయింది. కొంచెం మగ్గిపోయినాయి కదా! ఇంకొంచెం కూడా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోగా మనము ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ మిక్సీ వేసుకుందాం కారంకి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఒక స్పూన్ కారము, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ముందు మనం సాల్ట్ వేసాం వంకాయ ముక్కల్లో. దీనికి సరిపడా కొంచెం కారానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకొని పొడి రెడీ అయిపోయింది. వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఫ్రై అయిపోయినాయి ఇంక చాలు. ఈ పొడి అంతా అందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఈజీగా అయిపోద్దండి 5 నిమిషాల్లో. ఇది పప్పుచారు, సాంబారు, పప్పులోకి సైడ్ డిష్‌గా బావుంటది. ఎక్కువ అవసరం లేదు. కారం వేసిన తర్వాత ఎక్కువ ఉంచనవసరం లేదు. సరే అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. అయిపోయిందండి మన వంకాయ పల్లి కారం రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.